శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. నడి సముద్రంలో చిక్కుకొని అల్లాడిపోతున్న ఒక వ్యక్తికి ఒక చిన్న దీవి కనిపిస్తుంది. ఆ దీవిని చేరుకుంటే అతడికి ఇక ఈ బాధ తప్పుతుంది. అతడి చుట్టూ ఊవెత్తున అలలు లేచిపడవచ్చు, కానీ అవి అతన్ని ఏ విధంగానూ బాధించవు. ప్రతి వ్యక్తికి ఇలాంటి ఒక దీవి అవసరం. సమస్యలు, కలతలు, బాధలు, దుఃఖాలు మొదలైన వాటితో నానా అవస్థలు పడుతున్నప్పుడు అతడు సేద తీర్చుకోవటానికి ఒక చోటు అవసరం. ఆ చోటే భగవంతుడు. ఇతరుల కంటే, ఇతర సాధనాల కంటే సేద తీర్చుకునే ఉత్కృష్టమైన చోటుగా ఆ భగవంతుడే ఉన్నాడు. కన్నీటితో ఆయన సన్నిధానంలో మన సమస్యలను ప్రార్థనా రూపంలో వెలిబుచ్చినప్పుడు మనస్సులో ఆయన ప్రశాంతత నింపుతాడు. దాంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు, ఆ సమస్యలతో మనం కృంగిపోకుండా వాటిని అధిగమించగలిగేటట్లు ఆయన మనలో శక్తిని జనింపచేస్తాడు. కనుక ప్రతి వ్యక్తి తన జీవితంలో భగవంతునికి చోటు కల్పించి ఆయనను తన దైనందిన జీవితంలో అభిన్న భాగంగా చేసుకోవటం అనివార్యం. అప్పుడు మాత్రమే మనం ఆయనతో సంసర్గం కల్పించుకోగలం. ఎవరో నిన్ను రక్షిస్తున్నారని ఎన్నడూ మరువవద్దు.